ఆ అన్నట్టు జర ఈ వార్త పెట్రోల్ బంకుల ఓనర్లు అండ్ల పనిచేసేటోళ్ళంతా మంచిగా చూడాలి. ఎందుకంటే స్పెషల్గా మీరు పైలంగా ఉండాలని తెచ్చిన వార్తకి ఇది కాబట్టి. ఇండ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంలు అంటే ఊరి నడిమిట్లనే ఉంటాయి. అదే పెట్రోల్ బంకులు అయితే ఊరవతల ఎక్కడనో ఇసురు పారేసినట్టు దూరంగా ఉంటాయి కదా. అందుకే వాటిని టార్గెట్ చేస్తున్నారట. ఇక చూడుర్రి ఎట్లా దోసుకపోయారో ఈ 2 బంకులను. ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్న అమిద్యాల, వజ్రకరూరులో ఉన్న ఈ 2 పెట్రోల్ బంకులను టార్గెట్ చేసిరు నిన్న దొంగల మూట. అలీబాబా అరడజన్ దొంగల లెక్క అరడజన్ మంది బద్మాషాలు వచ్చి బంకుల నైట్ డ్యూటీలున్న పిల్లగాలను బెదిరించి పైసలు కొంటపోయారు. ఇట్లా ఇగో పండుకున్న పిల్లగాని లేపి, రేయ్ గమ్మున పైసలు ఎడున్నో చెప్పు, లేకుంటే నీ పుచ్చ పలిగిపోద్ది తమ్ముడు అని రాడ్ చూపెట్టుకుంటా చాలా బ్యాడ్ లెవెల్లో ఎట్లా బెదిరిస్తుండో చూడు. గుర్తుబట్ట రాకుండా కెమెరాల గాని రాకుండా మొఖాలకు మాస్కులు, కండువాలు కట్టుకొచ్చి 2 బంకులను లూటీ చేసి పోత బయట సీసీ కెమెరాలను కూడా వలగొట్టి హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకపోయారట ఒక బంకులనైతే. నయం పిల్లగాలను కొట్టిపోలేదు ఇంకా. అమిద్యాల బంకుల 2,20,000, వజ్రకరూరు బంకుల 1,50,000 అట. ఎట్లొచ్చిర్రో ఎటు దిక్కుపోయిర్రో మళ్ళా గానీ సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియోలను చెకింగ్ చేస్తున్నారట పోలీసులు. మరి ఇది పాత నేరస్తుల పైన, కొత్తగా తయారైన దోపిడీ దొంగల గ్యాంగ్ పని అని అరుచుకుంటున్నారట. కానీ నడమ శితమ్మోపోయారు పో దొంగలు. పెట్టుబడి లేని పని, ఎవరిని అడిగేది లేదు, ఎవరి కింద పని చేసేది లేదు, దొరికితే దొంగ అని ఇట్లా దొంగ వృత్తిలకు దిగుతున్నారా ఇట్లా ఈ పని లేని వాళ్ళంతా. 7 కేలు మోపైతున్నారా అయ్యా. ఓ దిక్కు స్మార్ట్ గా అకౌంట్లు విడిచిపారేసే సైబర్ దొంగలు, ఇంకో దిక్కు సైలెంట్ గా దోసుకపోయే షార్ప్ దొంగలు, మరో దిక్కు బెదిరించి దోసుకపోయే గిసంటి దోపిడీ దొంగలు, ఆడోళ్ల మేడలకెళ్ళి పుట్టుకున్న గొలుసులు తెంపకపోయే గరానా దొంగలు. ఇన్ని తీర్ల దొంగల నడుమ భద్రంగా బతికి బట్టగట్టుడు కష్టమే సుమి. మరి పెట్రోల్ బంకులో చూసిరు కదా పైలంజరా.